నువ్వే నేను నేనే నువ్వు. హలో ఫ్రెండ్స్, మరి నా ఛానల్కి మీ అందరూ వచ్చేసారా? అయితే ఈరోజు మనం సరదాగా ఇంకో చందమామ కదా, ఇప్పుడే చెప్పాను కదా, నువ్వే నేను నేనే నువ్వు చెప్పుకుందాం. సరేనా? మీ అందరూ రెడీగా ఉన్నారా? నేనైతే కథని మొదలు పెట్టేస్తున్నాను. సోమయ్యకు 25 సంవత్సరాలు నిండగానే ఉన్నట్టుండి లావెక్కడం ప్రారంభించాడు. అతడు ఎంత లావెక్కిపోయాడంటే ఎవరైనా జనం అతడేమైనా అనుకుని పోతాడేమో అన్న శంక కూడా లేకుండా అతడి ముఖం ఎదుటే నవ్వసాగారు. సోమయ్య వైద్యుడి దగ్గరకు వెళ్ళి తను లావు తగ్గే ఉపాయం ఏదైనా చెప్పమన్నాడు. రోజు 2 కోసుల దూరం ఆగకుండా పరిగెత్తు, నెల రోజుల్లో సన్నబడిపోతావు అన్నాడు వైద్యుడు. 2 కోసుల దూరం అంటే నలుగురు నడిచే బాటలోనే పరిగెత్తాలి. సోమయ్య ఒకరోజు అలాగే చేశాడు. దారి పొడుగునా అతడికి జనం ఎదురయ్యారు. అతడి పరుగు చూసి చాలామంది నవ్వారు. ఆ నవ్వే వాళ్లలో ఒకడు సోమయ్యను ఎందుకలా పరిగెడుతున్నావని అడిగి సంగతి తెలుసుకున్నాడు. మర్నాడు సోమయ్యకు నిన్నటి కంటే ఆ రోజు దారి పొడుగునా ఎక్కువ మంది జనం కనిపించారు. ఇది పని కాదనుకుని సోమయ్య తెల్లవారుజామునే లేచి పరిగెట్టాలనుకున్నాడు. ఒకరోజు అలాగే చేశాడు. ఒకరిద్దరు దారిలో కనిపించినా లోగడలాగా నవ్వేవాళ్ళు ఎక్కువ కనిపించలేదు. కానీ తెల్లవారుజామున లేవటం అతడికి చాలా ఇబ్బందిగా తయారైంది. ఆ సమయంలోనే అతడికి గాఢంగా నిద్రపడుతున్నది. సోమయ్య మళ్ళీ వైద్యుడి దగ్గరకు వెళ్ళి పరిగెట్టడం చాలా కష్టంగా ఉన్నది, అది నా వల్ల కాదు, ఇంకా సులభమైన ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగాడు. అదంత భాగ్యం. ఆహారం మితంగా తీసుకో. రోజు 1 లోటా పాలు, మరొక లోటా పళ్ళరసం, నిమ్మకాయంత మజ్జిగ, అన్నం. ఇలా తిన్నావంటే నీ లావు తగ్గిపోవడానికి 2 నెలలు చాలు అన్నాడు వైద్యుడు. సోమయ్య వైద్యుడు చెప్పినట్టే 2 రోజులు చేశాడు. ఆ 2 రోజులకే అతనికి ఎక్కడా లేని నీరసం పట్టుకున్నది. తిండి కోసం మొహం వాచిపోయాడు. కొంత చిక్కిపోయిన మాట నిజం. అయితే సోమయ్య 3వ రోజున మామూలుగా భోజనం చేశాడు. తిరిగి మనిషి మామూలుగా అయిపోయాడు. సోమయ్య వెంటనే వైద్యుడి దగ్గరకు పోయి 2 రోజులు మితంగా తిన్నాను, బాగా చిక్కిపోయాను. 3వ రోజున ఆగలేక మామూలుగా భోజనం చేసేశాను, మళ్ళీ మామూలుగా అలా వెక్కిపోయాను. ఇలా అయితే ఎలా? పూర్తిగా చిక్కి అలాగే ఉండిపోవాలంటే ఎన్నాళ్ళు మితంగా తినాలి అన్నాడు. ఎన్నాళ్ళేమిటి, నువ్వు బతుకున్న నాళ్ళు ఇలాగే తినాలి మితంగా. ఎప్పుడైతే మామూలుగా తినడం ప్రారంభిస్తావో అప్పుడు వెంటనే మళ్ళీ లావెక్కడం ప్రారంభమవుతుంది. అది నీ శరీరతత్వం అన్నాడు వైద్యుడు. బతికున్న నాళ్ళు తిండి లేకుండా మాడిపోవటం నా వల్ల కాదు, ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పండి అని సోమయ్య ప్రాధేయపడ్డాడు. నా దగ్గర ఒక మందున్నది, అది వాడి చూడు అంటూ వైద్యుడు సోమయ్యకు 10 గుళికలు ఇచ్చి రోజు ఒక్కొక్కటి చొప్పున ఉదయమే వేసుకోమన్నాడు. మర్నాడు సోమయ్య ఒక గుళిక మింగాడు. గొంతంతా భగ్గుమన్నది. నాలుకపై అదొక రకం మంట పుట్టింది. ఆ రోజంతా అతడేం తినలేకపోయాడు. గుళికలో బలవర్ధకాహారం ఏమైనా ఉన్నదేమో. అతడికి నీరసం మాత్రం రాలేదు. మర్నాడికి సోమయ్యకు నాలుక మంట కొంచెం తగ్గినట్టు అనిపించింది. కానీ మళ్ళీ గుళిక మింగకానే యథాప్రకారం నాలుక మండసాగింది. ఆ రోజు కూడా అతడేమీ తినలేకపోయాడు. అసంతృప్తిగా ఉన్నప్పటికీ సోమయ్య వైద్యుడిచ్చిన గుళికలన్నీ మింగాలనుకున్నాడు. ఆ రాత్రి సోమయ్య ఇంటికి ఒక మరుగుజ్జువాడు వచ్చాడు. వాడు పొరుగురు వెళుతూ వానకాడంగా సోమయ్య ఆతిథ్యం కోరాడు. సోమయ్య అతడికి మర్యాద చేసి మంచి భోజనం పెట్టాడు. తాను మాత్రం ఏమీ తినలేదు. నువ్వు చాలా మంచివాడివి, ఇలాంటి ఆతిథ్యం నాకెవ్వరూ ఇవ్వలేదు. కానీ నాతో కలిసి నువ్వు భోజనం చేయకపోవడం చాలా బాధగా ఉంది అన్నాడు మరుగుజ్జు. అప్పుడు సోమయ్య మరుగుజ్జుకు తన కథ చెప్పాడు. అంతా విని మరుగుజ్జు, నీ సంగతి సరే, నువ్వు కావాలనుకుంటే సన్నబడవచ్చు, మరి నా సంగతి ఏమిటి? నన్ను పొడవాటివాడిగా చేయగల వైద్యమే లేదు. అంతా నా మరుగుజ్జుతనం చూసి నవ్వుతున్నారు. నేనేం చేయాలి అని అడిగాడు. అవును, పాపం నీది నాకంటే కూడా పరమదీన స్థితి అన్నాడు సోమయ్య జాలిగా.
నువ్వనే పరమదీన స్థితి నాది కాదు, నీది అన్నాడు మరుగుజ్జు. అదెలా అన్నాడు సోమయ్య ఆశ్చర్యంగా. నువ్వు లావుగా ఉండటం వల్ల నీకు వచ్చిన నష్టమేముంది? అన్ని పనులు బాగానే చేసుకోగలుగుతున్నావు. అయితే అందరూ నిన్ను చూసి నవ్వుతున్నారని సన్నబడాలనుకుంటున్నావు. అంటే నిన్ను చూసి నవ్వేవాళ్ల కోసం నువ్వు శ్రమపడాలనుకుంటున్నావన్నమాట. మరి నీది దీనస్థితి కాక మరేమిటి అన్నాడు మరుగుజ్జు. అయితే నిన్ను చూసి ఎవరైనా నవ్వితే నీకు బాధగా ఉండదా అని అడిగాడు సోమయ్య. మొహమాట పడకుండా ఒక సంగతి చెప్పు. నా ఆకారం చూసి చాలామంది నవ్వుతారు. వాళ్ళతో పాటు నువ్వు నవ్వుతావా లేదా అన్నాడు మరుగుజ్జు. సోమయ్య ఆ మాట నిజమేనని ఒప్పుకున్నాడు. అలాగే నీ ఆకారం చూసి నవ్వేవాళ్లతో నేను నవ్వుతాను, అవునా అన్నాడు మరుగుజ్జు. అంతే కదా మరి. నీ ఆకారం చూసి నాకు, నా ఆకారం చూసి నీకు నవ్వు రావటం సహజం అన్నాడు సోమయ్య. అది సంగతి. ఇప్పుడు మన సమస్యల పరిష్కారానికి ఎంత సులువైన మార్గం ఉన్నదో చెబుతా విను. ఎవరైనా నిన్ను చూసి నవ్వారనుకో, అప్పుడు నువ్వే నేననుకో. నన్ను చూసి ఎవరైనా నవ్వినప్పుడు నేనే నువ్వనుకుంటాను. ఇంకా బాధేముంది అన్నాడు మరుగుజ్జు నవ్వుతూ. మరుగుజ్జు మాటల్లో ఎంతో నిజం ఉన్నదనిపించింది సోమయ్యకు. ఆరోగ్యం బాగున్నప్పుడు ఎవరో చూసి నవ్వారని మన శరీరాన్ని బాధ పెట్టుకోవడం ఎందుకు? ఆహార పానీయాల పట్ల ఉన్న ఇష్టాన్ని చంపుకోవడం ఎందుకు? సోమయ్య మరుగుజ్జుకు నమస్కరించి, నీకు ఆతిథ్యం ఇవ్వటం నాకు మేలే అయ్యింది. నువ్వు మహాజ్ఞానిలా హితబోధ చేశావు. ఇంకా నాకు ఏ సమస్యలు లేవు అన్నాడు. ఆ తర్వాత సోమయ్య లావు తగ్గలేదు, కానీ అతన్ని చూసి నవ్వే జనం క్రమంగా తగ్గిపోయారు. ఎదుటివాడికి బాధ కలిగించలేనప్పుడు అలా నవ్వటం ఎవరికీ ఇష్టం ఉండదు. చూసారా, ఎప్పుడు ఎవరిని ఏ రకంగానూ కూడా బాధ పెట్టకూడదు.